కార్యక్రమం చేస్తాం అని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే కొద్ది మంది ఉన్నారో 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి ట్రస్ట్ నుంచి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మొత్తం ఈ రాష్ట్రం అందరికీ కూడా ఈ కార్యక్రమం అందిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. అదేవిధంగా బలహీన వర్గాలకి మీరేదో చాలా చేసాం బలహీన వర్గాలకు అంటారు. మేము మత్స్యకారులకి ఏదైతే వేట నిషేధిత సమయం ఉందో మీరు 10,000 రూపాయలు ఇస్తే మేము 20,000 రూపాయలు ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నేను. అదేవిధంగా నాయ బ్రాహ్మణులకి మీరు కేవలం 10,000 రూపాయలు మరి గౌరవవేతనంగా ఇస్తే మేము దాన్ని 25,000కి పెంచడమే కాకుండా వారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. అదేవిధంగా చేనేత కార్మికులకి మీరేదో చేనేత 24,000 రూపాయలు అదేదో పేరుంది కదా చేనేతలకు ఇచ్చేది నేతన్న నేస్తం పేరు మీద 24,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు ఇచ్చారనుకుంటాను. 24,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు అదేవిధంగా పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా బలహీన వర్గాలకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. గౌడ సోదరులకి మరి 10% చెప్పాం. 10% బార్లో కానివ్వండి వైన్ షాప్స్లో కానీ రిజర్వేషన్ ఇచ్చాం. మీరు ఎప్పుడైనా ₹1 ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. సో ఇవన్నీ కూడా తెలుసుకోకుండా కేవలం కడుపులో బాధనంతటిని కూడా కక్కుతమే లక్ష్యంగా పెట్టుకుని మీరు మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు మీరు ఒక రాజకీయ పక్షానికి అధ్యక్షుడిగా ఉండి మీ భాష కానివ్వండి మీరు మీ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు కానివ్వండి లేదు మీరు విమర్శించేటప్పుడు కానీ అది కొంచెం గౌరవప్రదంగా ఉండాలి తప్పితే ఒక పార్లమెంటరీగా ఉండాలి తప్పితే మీ ఇష్టం వచ్చిన భాష వాడి అది మీ మీద మీరే ఉమ్మూసుకుంటుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో వాటన్నిటిని కూడా మీరు ఎంత ఆర్థిక విధ్వంసం చేసినా కూడా వాటన్నిటినీ కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం, తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అవే కాకుండా వాటికి తోడు నిన్ననే మరి ఆటో సోదరులకు కూడా 15,000 రూపాయలు ప్రకటించాం. వాహన మిత్ర ఏదైతే ఉందో అది కూడా ప్రకటించాం. సో మీకంటే కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలని కంటిన్యూ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే కూడా చాలా మెరుగైన పథకాలని మెరుగైన విధానాలని పరిపాలనా దక్షతో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రం పరిపాలన చేయబడుతుంది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి మనం చేస్తాం. వారు అధికారంలో రారు కాబట్టి వచ్చే అవకాశాలు కనపడతలేదు కాబట్టి అవకాశాలు లేవు కాబట్టి ఇటువంటి పరిస్థితి రపరప నరుకుతాం కనపడిన తొక్కేస్తాం అని చెప్పి ఈ భావజాలాన్ని ప్రదర్శిస్తున్న వైసీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి మేము భావిస్తలేదు. మీరు వచ్చే పని లేదు, ఆ టెండర్ క్యాన్సిల్ చేసే పని లేదు. తప్పకుండా ఈరోజు ఏదైతే